ఇక్కడికి వస్తున్న నీకు కూడా నేను ఇచ్చే ప్రవచనం అదే. నీకు ప్రత్యేకమైనటువంటి ఒక దివ్యమైన ఆనందం నీ ఇంటి దగ్గర పెట్టబడుతున్నాడు. ఇప్పుడు బాగా అంటున్నా వాసన లేదని ఉన్నారేమో. స్తోత్రం చెప్పండి. పరమ తండ్రి మన మధ్యలో అల్లాడుతున్నారు. నీ బలం ఎంతో నీకు తెలియదు. చెప్పండి, నీ బలం ఎంతో నీకు తెలియదు. నీకు తెలుసా సోదరి? పెంకు పనులు లాంటి శ్రమల మధ్యలో మానవ జీవితం ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంది. రాను రాను మనిషి యొక్క బ్రతుకు చాలా అలజడిగా మారిపోతూ ఉన్నాయి. చాలా కాలం క్రిందట దేవుడు నాతో మాట్లాడారు. రాబోతున్న దినాలలో నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో నడిపించబోతున్నాను అని మాట్లాడారు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం చదివి సహకరించండి. బిడ్డలారా, అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. చెప్పండి, బీదలు మీలో ఉండనే ఉండరట. ఏమండి, ఎంత బాగుంది మాట, కమ్మగా ఉంది వినడానికి. బీదరికం. మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, దేవుడు మనతో బాగా మాట్లాడాలంటే, దేవుడు మనం బాగా అర్థం చేసుకోవాలంటే ముందు బైబిల్ గ్రంథం బాగా చదివేద్దాం, అప్పుడు దేవుడు మనకు బాగా అర్థమవుతాడు అని అనుకునేవాడు. తర్వాత ప్రార్థన, పొలాల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయి, వృత్తుగా ఉదయకాలం వెళ్ళిపోయి సాయంకాలం వరకు మధ్యలో గ్యాప్ తీసుకోవడానికి అంటే ఉదయం కాదు, ఏక ప్రార్థన ప్రార్థించడంలోనే పరవశించుకోవడమే. సద్గుణ శేఖర సర్వగ సుందర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవలు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవలు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు
సర్వంగ సుందర పరవశించి పరమలు త్రొక్కడం అంటే మీరు ఎప్పుడైనా అనుభవించారండి? దేవుడితో సహవాసం చేయడం అంటే ఈ లోకంలో ఎండాకాలం వచ్చిన మల్లెపూలు కూడా ఉండదు. ఆ గిరకి దేవుడికి చెప్పండి. నేను అనుకుంటుంటాను ఎండాకాలం పోయిపోయి ఎండాకాలంలోనే మల్లెపూలు ఎందుకు చేస్తే బ్రహ్మ అంటే ఆ చెమటలో ఈ పువ్వులు లేకపోయి చక్కగా మధ్య వాసన వస్తాయి. సమాజం గురించి ఎవరికి వెళ్తుంది అన్ని అదేలాగా ఆ దినాల్లోనే నేను ఒక పాట కూడా రాసుకున్నాను. అసహజమైనది నిలబడే సాంగ్. అసహజమైనది ఏదియు లేదు నాలో నివసించువాడా. అసహజమైనది ఏదియు లేదు వసించువాడా సుందరుడా పరిశుద్ధ పావురమా.
గొల్లుమని ఏడుస్తుంటే లోకం పోయేది కాదండి. పరలోకం ఉంటేనే పరవశం. హల్లెలూయా. అది బాబోయ్, ఇక్కడ నా పాపాలు ఎవరైనా తెలిసిపోతే ఏమో అని బాబోయ్, నాకు గుర్తు అయిపోతేమో అమ్మాబోయ్, నేను చేసిన పాపాలు నేనే చెప్పేస్తాడేమో. ఇప్పుడు పరలోకంలో నుంచి ఏది అవుతుందైనా అని దూసేస్తుందేమో అని ఇలా తమసుకులు చూసుకునే లోకం కాదండి. హల్లెలూయా. పరలోకం అంటే ఏమని చెప్పారంటే పరిశుద్ధాత్మ ఆనందమైన ఉంది. అందుకే ఈరోజు బీదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా హల్లెలూయా హల్లెలూయా కనీసం ఎలగలరా? హల్లెలూయా. మనందరూ యెరూషలేము వెళ్ళబోతున్నాం. యెరూషలేముకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ప్రభుత్వాన్ని సిద్ధం చేస్తున్నాడు. పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి నేరుగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరిలో పిల్లలు కారు గాని. ఆగండి అమ్మ ఒకసారి, అందరూ తీసుకున్నారా? రోమీయులకు రాసిన పత్రిక అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత 9వ అధ్యాయము 7వ శరణం. అబ్రహాము సంతానము అయినంత మాత్రము చేత అందరిలో పిల్లలు కారు గాని. అందరూ పిల్లలు కారు. ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుడి పిల్లలు కారు. కానీ అక్కడ ఆత్మ సంబంధమైన రాయలేదు, వాగ్దాన సంబంధమైన. ఏం చెప్పారు బిడ్డ? అనండి అనండి. రెడీ 1 2 3 4. ఏ సంబంధం? ఇదే నీ హక్కు, ఇదే నీ ధైర్యం. నీ ధైర్యం ఏది? నీ ధైర్యం ఏది? ఈ ధైర్యాలు ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఒక అతను అన్నాడు నన్ను, అయ్యా మీరు ప్రార్థన చేశారు, స్వస్థత పొందుకున్నాను అన్నారు. దేవుడికి మహిమ కలుగుని కనుక ఎంత మంచి మాట చెప్పావయ్యా, హల్లెలూయా అని చేశాను. మళ్ళీ అంటున్నాడండి, అయ్యా ఆ అవయవం బాగుపడింది కానీ మళ్ళీ ఇంకొక అవయవం నొప్పి వస్తుందండి అని చెప్తున్నాడు.
హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి మైగ్రేన్ తలగొట్టినట్టు ఉండదు అనమాట. దానికి ప్రేయర్ చేశాను, అది తగ్గిపోయిందంట. మళ్ళీ ఇప్పుడు నొప్పి అవుతుంది, సటనే పోతుందంట. హల్లెలూయా. మళ్ళీ దానికి ప్రార్థన చేసాక మళ్ళీ కాలు నొప్పి వస్తుంది. హల్లెలూయా. ఈ నొప్పులు గొప్పులు ఒప్పులు అన్ని తప్పులే, దేవుడికి స్తోత్రం. ఇవన్నీ ఏదో ఒక రోజున వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఒకే ఒక్క అద్భుతమైన ఈజే LOVEGUGESUS. హల్లెలూయా హల్లెలూయా. లవ్ యు జీసస్. ప్రేమించే యేసు నాతో ఉండగా నా హృదయం పులకరించినే. ఆయన ఎప్పుడైనా ప్రేమించడం చూసావా? నిన్ను ప్రేమించడం చూసావా? ప్రేమ పలకరిస్తూనే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది. ప్రేమ ప్రేమిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ ఇస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ తీసుకునేది కాదు, ప్రేమ ఇవ్వడం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే గొప్ప ప్రేమ అంశుద్ధ మేరీ గారు పాడేది. హల్లెలూయా. ఎన్నాడెన్నడు వారనిది యేసుని నిత్య ప్రేమ. ఆ చిన్నప్పుడు తేపాలేసుకున్నాం అంశుద్ధ మేరీ అమ్మగారి పాటలు. అవునండి. హల్లెలూయా. ఒక్కొక్క పాట పాడుతుంటే ఆవిడ పాటలు. హల్లెలూయా హల్లెలూయా. ఇక ఏడిపోయాడు, కన్నీరు కన్నీరు. ఒక పాట పూర్తయినప్పుడు వారు చూడాల్సిందే. స్తోత్రం. కింద తడిసిపోవాల్సిందే అలాగా ఆ మోకాలు కూడా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఏం చెప్తున్నానంటే, ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవడం ఒకరైతే కొన్ని పాపాలు గుర్తుకురావు. అన్ని పాపాలను జ్ఞాపకం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడితో ఎందుకు నువ్వు స్నేహం చేయాలంటే నీ పక్షంగా రేపొద్దుట వకీలు ఆయన వాదించాలి కాబట్టి. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఊరి మధ్యలో వాడ, అదే యేసయ్య వాడ, ఇదిగో ఇదే అది వాడ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ వాడకి కిందకి తినడానికి మెట్లు ఒకే దారి అలాగే పరలోక రాజ్యంలోని దారి ఒకటే ఉంది. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం ఉంది. కానీ ఆయనకైనా వాళ్ళండి ఎవరి వాళ్ళంటే మా బిడ్డల వాళ్ళండి, మా అమ్మాయి వాళ్ళండి. ఈ శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం. కానండి ఆ గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని చూసారంటే నాకు ఇష్టం ఉండదండి. బాబు పెద్ద గొప్ప. హల్లెలూయా. ఇవిడి పెద్ద పవిత్రవ్రత లాగా ఈతను పెద్ద హోలీ మ్యాన్ లాగా ఊళ్ళోకి వెళ్ళేవారు. బాబోయ్ స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. యేసు ప్రభువు చాలా గొప్ప మంచివాడండి. కానీ గుళ్ళకున్నవారు పని ఇవ్వరండి. యేసు గొప్పవాడు అయినప్పుడు ఆయన గొప్పతనం ఏం చూసా? ఆయన గొప్పతనం చూస్తే ఆయన గొప్పతనం ఏంటంటే చెప్పిన, ఆయన మంచితనం అంటే ఏంటో చెప్పిన, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఏ దేవుడిని అడిగినా, ఎవరిని అడిగినా, ఎవరిని ఏ దేవతలను అడిగినా, ఏ పూజారులను అడిగినా, ఎవరిని అడిగినా, ఏ అధికారులను అడిగినా, ఏ మనిషిని అడిగినా, చివరికి ఏ వ్యక్తిని అడిగినా కోపం వస్తే ఆయుధం తీయకుండా ఉండడు, ఆయుధం పెట్టుకోకుండా ఉండడు. కానీ సిలువలో
సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల చెల్లుమని కొట్టింది ఒకరు కలమోము పైన మూసింది వేరొకరు చెల్లుమని కొట్టింది ఒకరు మోము పైన మూసింది వేరొక చేసినారు పరిహాసమాడుతారు నా జీవితంలో ఎన్నిసార్లు బదులు పలిగేశాను, ఎన్నిసార్లు గుణపాలట్టిపోయాను, గొడ్డలట్టిపోయాను, కర్రలట్టిపోయాను, పెద్దలట్టిపోయాను, ఎన్నిసార్లు తలగళ్ళకి వెళ్ళిపోయాను. నా జీవితమే ఒక పాపం పంచకం అంటారు చూసారా. కోపం, తాపం. హల్లెలూయా. అపరాధినై అంధుడనై అపవాదితో ఈ పాట తెగ పాడుకుంటూ ఏడ్చేసేవాడిని. ఇంకా నాకు ఇష్టమైన పాటల్లో సిలువలో సాగింది యాత్ర ఒకటి, శ్రేష్ఠ నామం అతి శ్రేష్ఠ నామం, ఈ పాట ఒకటి. సుసన్న గారని ఒక అక్క ఉండేవారు, సుసన్న అనుకుంటాను, సునన్న గారు, సునన్న అనుకుంటాను. అచ్చో వాయిస్ అట్లా ఉండదంటే, పాపములకు జీతం మరణము, అదే నీకులలోన ధర్మశాస్త్రము. ఆవిడ మైకి తీసుకుని అలా నిలబడి పాడుకుంటే హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మా ఒంటి మీద రోమాలు లేచి నాట్యం ఆడేసాయి. హల్లెలూయా. పాపమునకు జీతం మరణము, అదే నీకులలోన ధర్మశాస్త్రము. పాపమునకు జీతం పాడుతుంటే అక్క ఇక తత్తిరిగిపోయేది. అవతార పురుషులైనా ఆపదలు తప్పలేదు, ఆత్మలను కాచి కాపలేదు శ్రీయేసుడే అని ఏదో మంచి మొదలు పాడుకున్నారు. హల్లెలూయా. నీ హృదయం దేవుని ఆరాధనతో నిండిపోవాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. దేనితో నిండిపోవాలి? ఆరాధనతో నిండిపోవాలి. పరలోకం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు. పరలోకంలో నీకుండే స్థానం, పరలోకంలో నీకుండే హోదా,
నీ లెవెల్ మారిపోద్ది. హల్లెలూయా. నీకు ఎప్పుడు నీకు ఈ లోక జన్మ పరలోక జన్మ పరలోకంతో లింకపై ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితకాల చరిత్ర రెండుగా మారిపోయింది. అందుకే దేవుడు రెండు పేర్లు పెట్టాడు. దేవుడికి చెప్పండి. అసలు ఈ విషయం అందరికీ తెలియదు. దేవుడు రెండు పేర్లు ఎందుకు పిలుస్తాడు? హల్లెలూయా. రెండు పేర్లు ఎందుకు పెడతాడంటే దేవుడు అబ్రాహామును అబ్రహామా అన్నాడు. హల్లెలూయా. సారాను ఏమన్నాడు? సారా. హల్లెలూయా. యాకోబుని ఇశ్రాయేలు. మనోని మంచిగా బయలుదేరి నా పేరండి పేరు ఏముందంటే పేరు మార్చుకోగలదు కదండి. ఎవరు చెప్పాడా పేరు మార్చుద్దని? పరిశుద్ధ వేద గ్రంథంలో ఉన్నటువంటి సత్య సారాంశాన్ని అణిసివేయడానికి నిన్ను పుట్టించలేదు. నీకు ఖచ్చితంగా పేరు మార్చుకుని తీరాలి. ఎందుకో తెలుసా? పరలోకంలో కూడా గ్రంథాలు తెరిచి వారి వారి పేర్లు చదువుతుండగా దేవుడు ఏపటికి వస్తాడో తెలుసా? బెదిరించేస్తారు, అదిరించేస్తారు. హల్లెలూయా. దేవుడి గ్రంథం తిరుగుతాడు. దేవుడి గ్రంథం తెరిచినప్పుడు అప్పుడు తెలిపోతుంది పాలనేంత సిలువ రక్తం యొక్క విలువ తెలియకుండా, యేసయ్య మరణం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా, యేసు పూర్తిగా అబ్బే సగం బాకీ కట్టి సగం బాకీ ఉంచాడండి. అట్లా చేయలేదు యేసయ్య. నా యేసయ్య ఏం తెలుసా? సిలువలో నాకై కాచు అంటేనే శాపం అని. శిలువ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. యూదులలో అతి ఘోరమైన మరణం ఏదైనా ఉందా అంటే అది శిలువ మరణం. అన్ని పాపాల కంటే ఘోరమైన పాపం ఈడేదో చేశాడు బాబు. అందుకే శిలువ మీద దగ్గర పడుకోకండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. శిలువ మరణం మీద ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఉంది. శిలువ వేశారంటే అది ఎంతో ఘోరమైన శాపం అవుతుంది. శిలువ యొక్క విలువ నీకు తెలియాలంటే నీలో ఉన్న బలము తెలియాలి. హల్లెలూయా. నీలో ఉన్న బలం పేరంటే తెలుసా? హల్లెలూయా. యెషయా గ్రంథంలోకి రండి. పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. 2 నిమిషాలు స్తోత్రాలు చెప్పండి. ఎవడు అంతటి చూద్దాం. పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటున్నామని చెప్తే మాత్రం మన ఉందండి. పరిగెత్తుకుని వెళ్ళిపోదండి.
హల్లెలూయా. స్తోత్రం చెప్పరా, గట్టిగా చెప్పరా, ఇంకొంచెం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మంచి వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మీరందరూ మంచి వాళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకే నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ఎందుకో ఎందుకో ప్రేమించావు, ఏమో అర్థం కావడం లేదు. నేనేమో పాపం చేయడం మానను, నువ్వేమో క్షమించడం మానను. ఆనంద మాట ఏదో పరిశుద్ధులాగా మాట్లాడకుండా అట్లా పోతున్నారు. హల్లెలూయా. అసలు నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం. హల్లెలూయా. నువ్వు పొద్దున్న లేచి యేసయ్య స్తోత్రం అని నువ్వు నమ్మకపోవడమే పాపం. ఇక్కడ నవ్వుతే నిశ్చయిత నవ్వుతూనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నవ్వుతాడు అవుతుంది తెలుసా? చెప్పండి. నా సంకల్పం వల్ల ఎవరో ప్రసంగం చేస్తున్నాడు, కాగితం ముక్క తీసుకున్నాడు. తీరా చూసి కాగితం ముక్కేమో గాలికి ప్యానికి ఎగిరిపోయిందంట. హల్లెలూయా. ఎగిరిపోయి ఏం చేయాలి తెలక. హల్లెలూయా. 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 అదిగో వస్తుంది, అదిగో వస్తుంది, అదిగో వస్తుంది అన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లో కూర్చుని ఒక ఆవిడ ఏం చెప్తుందంటే తొండ సూర్యుడు దూరత చూస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అది వస్తుంది వస్తుందంట. చెప్పండి. హల్లెలూయా. ఆయనన్న మాటకి ఈయనన్న మాటకి రెండేళ్ళు సరిపోయింది. అది పోతుంది, అది పోతుందంటే ఇంతగా రాజకీయ ప్రసంగం ఏంటంటే చేసే రెండో రాక. హల్లెలూయా. అదిగో పోతుంది, అదిగో పోతుందా. కాగితం ఎగిరిపోయింది. ఈలో తొండ తుమరుతుందంట. వెళ్ళిపోతుంటే వాడికే ఎక్కడ పడితే అక్కడ మన దృష్టి పెట్టకూడదు. ఒకే ఒక మన దృష్టి. చెప్పండి. మనిషికి రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడా అని ఆలోచించేవాడిని. ఆ రెండు కళ్ళు ఏంటంటే ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా. కొల్లు కలిగితే కదా
ఏమండి ఆవిడ ఎవరో చాలా సీరియస్ గా పెట్టేసినట్టు ఆవిడ గాలి తిరుగుతులేదా అల్లయ్య అసలు ఏ పేపర్ తిరుగుతులేదండి ఓ ఈ పెన్గా ఉందా అల్లయ్య సోదరు పడలేదు సోదరు గట్టిగా అల్లయ్య అల్లయ్య కొంతమంది ఉన్నారంటే కదిలింది కరుణరథం అల్లయ్య చెప్పరే యెషయా గ్రంథం 1వ అధ్యాయము రెండవది ఈ కరెంట్ వాడు అలాగే నిజం దాంట్లో వాడు తెలియదురా అనే గొప్ప ప్రేమ ఉండాలి. పాపం కళ్ళ కప్పడం తెలియమంటారా కళ్ళ కప్పడం తెలియదు ఆవిడకి అని అన్నారు. అయ్యి బాబా ఆవిడ నోట్లో పెడితే నువ్వు గుర్తులో పడినట్టు అల్లే నా గుండెల్లో పడే అలాగే కాబట్టి చెప్పనా అసలు అలా దాచుకుంటానంటే నాలో గడపదాడు కానీ అలా చెప్పేస్తాను చెప్పండి ఎలా నీకేం చెప్తే నేను చెప్తానంటే అసలు అల్లయ్య అంత బాగా దాస్తాను ఈ చెబుతో చెప్తే ఆ చెబుకి అప్పుడు చెప్తాను రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి ఎక్కడంటే అధ్యక్ష ఎక్కడ తెల్లబడతాయి కెంపు చాలా మంది పెట్టుకుంటారు ఉంగరం రాడి పేరేంటి కెంపు మీరు కెంపు ఉంగరం వాడితే మీకు కంపు రాకుండా విప్పుగా హాయిగా చాలా మీ లైఫ్ చాలా విప్పుగా ఉంటుంది అని చెప్తారా చెప్పిన మంది మన్నాడు మన బ్రతుకు అల్లెలూయా ఎందుకులే తెలుసు కదా స్తోత్రం చెప్పండి అల్లెలూయా నాకు చాలా ఆశ్చర్యము వింత ఒక విధానం కూడా కలిగింది మొన్న అల్లెలూయా స్తోత్రం నాయన చదవండి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది మనం తెలుసుకుందాం ఆ వచ్చిన పేరు ఏంటి చెప్పండి మీరు అదే బైబిల్ వేద గ్రంథంలో సంఖ్యాకాండంలో రాయబడి ఉందా లేదా చెప్పండి అయ్యి బాబా నాకంటే మళ్ళీ సంఖ్యాకాండంగా వెళ్ళిపోతున్నారు చూసారా నాకంటే పండితులు అయిపోతున్నారు అదే బైబిల్లో సంఖ్యాకాండం ఉందా ఏమంటే అంటే దాని అర్థం ఏంటంటే ఆది కాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము సమస్తమైనది అన్నంత వరకు ఉన్నటువంటి ప్రతి అంకిలో అర్థము పరమార్థము దేవుడు రాసి పెట్టి ఉంచాడు. కామానికి పులిస్టాపుకి అన్నట్లకి అర్థం ఉన్నాయి. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా దగ్గరగా చెప్తున్నా హల్లెలూయా. అయ్యారంటే మీరు అన్ని బాగా చేస్తారు కదంటే అదేంటంటే పాపము రక్తము వలె అన్నారు ఏంటంటే పాపములు ఎప్పుడైనా ఆలోచించారండి లేదా ఇప్పుడు పట్టుకొని చేపట్టుకోండి నేను పరిశుద్ధురాలని నేను నీతిమంతురాలని అన్నవాళ్ళు పట్టుకోండి. స్తోత్రం చెప్పండి. అతి పరిశుద్ధుడిని శుద్ధతరం లాంటి వాడిని మొత్తం దాగు కలకము లేని వాడిని నీ మోకం అక్కడ రాయబడి ఉంది చూడు 1వ అధ్యాయము అమ్మ స్తోత్రం
ఇన్ని శ్రీలు ఉంటాయో నా బొద్దుకి మీరు చెందించు గొమ్మును ముగించరాని హల్లెలూయా. ఒక్కొక్క అందరూ అందరూ ఒకరు హల్లెలూయా. ఒకరేమో సోదరు చెప్పండి. 6వ వచనం చదవమ్మా. అరికాలు మొదలుకొని ఏ కాదు అరికాలు మొదలుకొని అరికాలు మొదలుకొని తల వరకు తలకాయ వరకు స్వస్థత కొంచెమైనను లేదు. స్వస్థత కొంచెమైనా లేదంట. ఎక్కడ చూసినను ఇది ఈ వచ్చి చూసినప్పుడల్లా మా నాన్నగారు లేకపోతున్నా ఎందుకంటే అటు అప్పుడప్పుడు వాళ్ళు మా అమ్మ ఆయన మేనాటం హల్లెలూయా. మా ఏమో మాకు తెలీదు మా హల్లెలూయా. బయటలోకి వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఉంటే జనం అప్పుడు నాకు ఎంత పంటగో అయ్యో బహుమతులు పెరిగిపోతున్నాయి కదా. అదే నన్ను చూసి బైబిల్లోకి వెళ్తున్నప్పుడు అని అనగానే అప్ప పరలోకంలో ఒక మెట్టు పైకి ఎక్కాను. సోదరు హల్లెలూయా. అట్లా తేడా వచ్చేద్దండి హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు అక్కడ మారిపోతారు హల్లెలూయా. కాళ్ళు రాయకుండా షర్టు నలగకుండా ప్యాంటు నలగకుండా కళ్ళంటా నీళ్లు రాకుండా హల్లెలూయా. ఆపిడి చరగకుండా పెట్టుకున్న పువ్వులు మాడిపోకుండా అలా బయట పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా అంటే హల్లెలూయా. ఆవిడ హల్లెలూయా ఎలా ఉంటుందంటే ఉప్మా సీరా నలిగిపోతుంది చేసారా ఉప్మా సీరా ఉప్పాడు సీర హల్లెలూయా. నాకు ఒక పెద్ద ఏదో చాలా పెద్ద ప్రశ్న నాకు చెప్తే మీరే జవాబు మీరే చెప్పాలండి హల్లెలూయా. ఈ భూమిలో ఎంత బాగా నలిగిపోతేనంట అంత బాగా ఖరీదైన సొట్టు అంట లెనిన్. ఏంటి చెప్పండి చెప్పరల్లా ఏంటి లెనిన్. ఇంకా ఏదో కంపెనీలు వచ్చినాయి స్పన్ క్వాలిటీ ఇంకా ఓ ఇదంతానంట ఇలా నలుగుపోయి ఇలా నలుగుపోయి ఇలా నలుగుపోయి హల్లెలూయా. ఎంత నలిగిపోతే అంత ఎన్ని బొర్రులు ఉంటే చెప్పంటల్లా ఏంటి చూసారా 7 అల్లా 3 అల్లా సోదరు చెప్పండి ఎంత తీసేస్తే హల్లెలూయా. ఒక ఏం చేసాడంటే అంగన్ ఇంకా హల్లెలూయా. సోదరు చెప్పరే హల్లెలూయా. యేసు రక్తం వేసేయమని సగలలాగాడు. యేసు రక్తం వేసేయమని సగలలాగేసాడు. అంటే ఇంకా శిలువాత్మాన్ని వేసుకోవడానికి కానీ బుర్ర వేసుకున్నాడు అంటే హల్లెలూయా. సోదరు చెప్పండి హల్లెలూయా. యేసయ్య కోసం నువ్వు ఎన్ని తిట్లు తింటే యేసయ్య కోసం నేను ఎంత హేళన చేసినా ఎంత అవమానపరిచినా ఎంత కన్నీరు కార్చినా నేను ఇంకొక గిఫ్ట్ కూడా చెప్తున్నాను చూడండి. యేసు అని నువ్వు నీ నోట అనగానే పరలోకంలో నీ అకౌంట్ స్టార్ట్ చేసుకున్నట్టు ఈ మర్మం ఎవరికి తెలియదు భూమిలో. తెలుసుంటే పుష్కరాలు మునిగి ఎన్నడు మునిగేద్దరు హల్లెలూయా. చెప్పినట్లు
ఉందా? చెప్పండి అమ్మా, చెప్పండి. పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళాక ఏమంటారంటే కూతురా దేని కష్టాలు పడ్డావో, ఒక యవ్వన్న కొడుకును కోల్పోయావు, అయినా సరే నన్ను విడిచిపెట్టకుండా వస్తున్నావు. నేను ఎన్నెన్నో మాటలు అన్నారు, ఎన్నెన్నో నన్ను భరించావు, మరి నేను నీకు ఏమి ఇవ్వాలి అని అడుగుతాను. అప్పుడు పరలోక రాజ్యంలో ఆ మీటింగ్ విషయంలో అసెంబ్లీలో కూడా పనిచేయదంట. ఇక్కడ చేసే పెసము ఒకటైతేనే ఆ పెసము అక్కడ రేపు ఎక్కడ ప్రపంచం ఎన్ని తారీఖున ఎవరు మీకు ఎందుకల్లా అలా మనకు ఉద్యోగం సూత్రాలలో అనుకోవడం తప్పుది. ఇంకా నీ బ్యాగ్ నువ్వు తీసుకోవడం తప్పుదు, నీ కర్ర నువ్వు తీసుకోవడం తప్పుదు, నీ బండి తీసుకోవడం తప్పుదు. అందుకే అర్థమయ్యేలా ఏంటంటే నీ బొద్దుకు మారుతున్నా అని చెప్పి ఎన్ని రోజులు వేసినా సరే ఇది వినిపించు. ఈ మరకపోదు ఎందుకు తెలుసా? మన మరకలు పోవాలి. ఈ మరకు ఎందుకు తెలుసు? ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు మన మరకలు అంతేనని సోదరు చెప్పండి. మన గాడి మనం మోసుకోవడం తప్పదమ్మా. హల్లెలూయా. కొత్తగా ఓటు వచ్చినాడంట, నేను ఓటేసేసిన ఓటేసి వచ్చేస్తే ఏం చేసాడురా? హల్లెలూయా హల్లెలూయా. నగ్గేసాడు. ఎవరికైనా ఓటేసాడా ఆయన దగ్గరికి, నేను మీకు ఓటేసానండి, నేను మీకు ఓటేసానండి అని వెళ్తే ఇద్దరు వస్తారు, 2 రెక్కలు మోసుకుని. అవునా కదా? నేను అతనికి ఓటేసాను అత్తారు ఆయన అదో మాట్లాడుకుంటూ ఉంటాడా అని డబ్బులు అనుకో తీసుకెళ్ళి ఎక్కువ కూర్చుని గెట్టుకోగలను చెప్పండి. అందుకే ఏమన్నారు చెప్పండి, ఏమన్నారా? నమ్మి నీవు మనుషులను నమ్మి పలుమారు మోసపోయావు, నమ్మి నీవు నమ్మి పలుమారు మోసపోయావు, ఆదాము గారు మోసపోయాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోక రాజ్యంలో అందుకే చరిత్ర లేని ప్రేమతో ప్రేమించి ఆయన సింహాసనాన్ని వదుకుని శిలువకు దిగి వచ్చాడు. ఆయన శిలువకు ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? పాపాలన్నీ ఎర్రగా రక్తంలా కనబడుతున్నాయంట. పాపము అన్నాడా, పాపము అన్నాడా? చెప్పాలి, చెప్పాలి. ఎవరు పాపం చేయకుండా ఉన్నారో వాళ్ళకు వస్తే నా ఆస్తి అంతా రాసి చెప్పాను. అసలు మీ ఆస్తి ఎంత ముందు చెప్పరా? హల్లెలూయా. నా ఆస్తి యేసయ్యే, నా యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడ యేసు వస్తాడు. యేసు వస్తే అన్ని వస్తాయి. మన కాకినాడలో మీ కాకినాడలో వచ్చి అలా వెళ్తూ ఆ రోడ్ ఇట్లాంటి సోఫాలు చూసి ఇట్లా సోఫాలు మనం బెడ్ దగ్గర ఉంటే బాగుంది కదా అని ఎక్కడో లోతులో అనుకున్న మాట ఆయనకి ఎలా తెలిసిందో తెలియదు కానీ హల్లెలూయా తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ. కొట్టండి చప్పట్లు. ఇంకా రాలేదు, ఇప్పుడు చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. నిజమండి. విశ్వాస ప్రారంభం అనండి.
అంటారా లేకపోతే వచ్చేనా? చెప్పాలి చెప్పాలి. ఏ ప్రాబ్లం అమ్మా? హల్లెలూయా హల్లెలూయా. విశ్వాస ప్రారంభం. హల్లెలూయా. దానిని ఏం చేద్దాం? విశ్వాస ప్రారంభాన్ని ఏం చేద్దాం? హల్లెలూయా. అది ఈరోజు తెలుసుకుని వెళ్ళిపోదాం. హల్లెలూయా. వీడు ఉండలో లేడే అసలు వదలలేక తెలుసుకుని పోదాం అన్నారంటే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. విశ్వాస ప్రారంభం అంటే దేవుని సూటిగా చూడటం. దేవుని సూటిగా చూస్తే నీ కాళ్ళకు గొంపులు తగలవు. ఇంకా నీకు నీ నడక గాలిలో తేలిపోతుంది. హల్లెలూయా. రోజుకో అద్భుతం. చెప్పు అన్నాను ఎప్పుడు చెప్తుంది? మర్యాదగా అంటారా అంటారా? హల్లెలూయా. ఎలా ఉందో తెలుసా? అయ్యో అమ్మా అయ్యి బాబా తగ్గత్తరాడు అమ్మోయ్. నెలలు వచ్చేసి నెల పోనీ అమ్మా అని వస్తే ఆవిడ దగ్గరికి వచ్చాక వాట్ 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 అన్నది కూడా ఎందుకని కొడుకులోనేమో పురుడు వచ్చేసి నెప్పులతో బాధపడుకుంటుంటే అబ్బా అమ్మా అని అంటే వాట్ 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 ఏంటి అని పలకరింతే. లేకపోతే ఏం కూడా ఏంటంటే ఏంటి అని అడిగి తిన్నే దొక్కేస్తుందండి. అవునా కదా? బాధ భరిస్తున్న దానికి ఇస్తుంది. హల్లెలూయా. పురుటినప్పుడు పడుతున్నప్పుడు అక్కడ మనం గొడ్డు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు ప్రసవ వేదన పడుతున్నాడు. ఏదోలాగా దేవుడు ఒక మెట్టు నిన్ను పైకెక్కించాలని. హల్లెలూయా. ఏదోలాగా కరుణించో కరుణించో ఉప్పించో నిన్ను ఒక మెట్టు పరలోక రాజ్య సింహాసన దర్బారులోనికి తీసుకెళ్ళాలని ప్రభుత్వ ప్రసవ వేదన. మా ముందూరులో ఒకడు ఉన్నాడు. నువ్వు 1000 రూపాయలు పాట పెట్టినా 10,000 రూపాయలు పాట పెట్టినా మొక్కల్లో నువ్వు రాదు. పేరు చెప్పండి అమ్మా, చెప్తే మీరు వెళ్ళిపోతారు. అలా చెప్పండి. అస్సలు వర్షాకాలంలో నవ్వడు, ఎండాకాలంలో నవ్వడు, శీతాకాలంలో నవ్వడు. తర్వాత ఇంకే కాలం ఉందా? ఆ కాలం జోలికి మనం వెళ్ళకూడదు. ఆ కాలం మనకి మనకి కాదు. హల్లెలూయా. చలికాలం. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. అన్ని కాలాల్లో ఆయన ఎప్పుడు ఎలా ఉంటుందండి? కొంతమంది ఉంటారు ఇంజక్షన్ చేస్తున్న ముఖం అలాగే ఉంటుంది. కొంతమందికి ఇంజక్షన్ చేస్తున్నా సరే అసలు సలుపు కానీ బాధగానే ఉన్నట్టుగా మొబైల్లోని కనీసం బాధపడుతున్నట్టుగా అస్సలు. హల్లెలూయా స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కొంతమంది ఒక విచిత్రమైనటువంటి జీవుల్ని కనబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. చాలా బాగానే ఉంటాం, నీకు తెలియదు. హల్లెలూయా చెప్పరే. ఆ పెద్ద ఉంటుంది. ఏంటి కెంపు వలే అక్కడ చూడండి. సమ్మతించి సమ్మతించి అంటే సంధి కుదుర్చుకున్నది ఎవరు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. నీ గురించి సంధి కుదుర్చుకున్నారు ఒకరు. ఆయనలో ఉన్న ఒక హంసతో మాట్లాడుకున్నాడు. ఆయనలో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుకున్నాడు. ఎవరు ఈ పాపాల కోసం బలపడానికి వెళ్తారంటే ఆయనలో నుండి ఒకరు బయటకు వచ్చి నేనున్నాను తండ్రి అన్నాడు.
నువ్వు నిజంగా వెళ్తావా కుమారుడా అని అడిగితే నేను వెళ్తాను, నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి వస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిట్ట చివరిలో మరణము అంచుల దగ్గరికి వెళ్తున్నప్పటికీ 22వ కీర్తనలో దేవా దేవా నా నేల విడనాడితివి అని దావీదు ఒక అనుభవము ఎవరిలో వచ్చిందంటే యేసుక్రీస్తులో వచ్చింది అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వలె ఆత్మ అడుగుతున్నాడు, దేవా దేవా నా దేవా నా నేల విడనాడితివి. ఈ శ్రమలు, ఈ గాయాలు, ఈ అవమానాలు, ఈ తట్టుకోలేనంత బాధ నేను ఎలాగ తప్పించుకోవాలి ప్రభు? చేతి సహాయం లేని రాడిలాగా అతి పరిశుద్ధమైన గర్భమున జన్మించి దేవుడు భూమి మీదకి వచ్చాడన్న సంగతి ఈనాటికి బుద్ధి లేని పరికమాలి దుర్మార్గులు వెధవల నిండా తెలియడం లేదు. ఎంత చెబుతున్నా యేసుని క్రీస్తు రక్షకుడని ఎంత చెప్తున్నా కొంతమంది వినలేనట్టుగా ఏనుగు చెవుల్లాగా ఉన్నారు, మందగాళ్ళలాగా ఉన్నారు. అందరితో పాటు అందరితో ఏంటి చెప్పండి, అందరితో హల్లెలూయా. ఇంకోటి అంట హల్లెలూయా. అసలు గోవింద అనే పదానికి అర్థం ఏంటంటే గోవు విందు అని అర్థము. గోవు అంటే పశువు, పశువు అనగా దేవుడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నము జీవ ఆహారము. నేనే దేవుడే ఆ అన్నముగా వచ్చి పరబ్రహ్మ స్వరూపుడైన ఆయనే ఏమయ్యాడంటే విందుగా మారాడు. అందుకే గోవింద అనే పదానికి అర్థం ఏంటంటే గోవిందుడు అంటే అర్థం ఏంటంటే గోవై అంటే పశువై అంటే ఎదురు దేవుడి గొర్రె పిల్ల. యేసు గొర్రె పిల్లను నేను వణుకుచేయబడిన గొర్రె పిల్లను దినము సంతోషిస్తున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొర్రె పిల్లను నేను వణుకుచేయబడిన గొర్రె పిల్లను ఆవకాయ భక్తుని కొడుకున్నాను. రేపేమో మూడి మాసం, ఎల్లుండేమో మెఘమాసం. దగ్గరము సత్నవా చచ్చిపోతున్నావా? రోజు చచ్చిపోతున్నా. నువ్వు ఎంతో చావు